సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పల్లె భరత్ కుమార్ గారు. డాక్టర్ గారు చాలా సంవత్సరాల నుంచి ఆంకాలజీ మీద ప్రయోగాలు చేస్తున్నారు. మనం ఇప్పుడు తెలుసుకుందాము ఆంకాలజీ అంటే ఏంటి, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనము డాక్టర్ పల్లె భరత్ కుమార్ గారిని అడిగి రొమ్ము క్యాన్సర్ గురించి, వాటి లక్షణాలు, వాటి డయాగ్నోసిస్ అంటే సిమ్టమ్స్, లక్షణాలు, ట్రీట్మెంట్ ఎలా ఉంది, వాటన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి, బాగున్నారా? బాగున్నాను సార్. సార్, ఈ క్యాన్సర్ అనేది చాలామందికి ఈ కాలంలో చాలామంది చెప్తున్నారు. క్యాన్సర్ ఎవరు చూసినా సరే క్యాన్సర్ అని వినపడుతుంది ఈ మధ్యకాలంలో. రీసెంట్గా మీరు యాక్చువల్ స్టార్ హాస్పిటల్లో కన్సల్టెంట్గా కూడా చేశారు. న్యూస్లో కూడా వచ్చింది, చిరంజీవి గారు స్టార్ హాస్పిటల్లో క్యాన్సర్ గురించి అవగాహన కల్పించి దాంట్లో మిమ్మల్ని కూడా చూశాను. అవునండి. చాలా మటుకు బాధపడ్డారు చిరంజీవి గారు. అంటే క్యాన్సర్ అనేది సడన్గా ఎవరికి చెప్పకుండా వస్తుంది, అతను కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి, ట్రీట్మెంట్ గురించి మీకు సంప్రదించారని కూడా చెప్పారు. సార్ చెప్పండి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ముఖ్యంగా క్యాన్సర్లోని రకాలు. క్యాన్సర్ అనేది ప్రతి ఒక్కరి శరీరంలో శరీరం అంతా కూడా ఎన్నో కణాల యొక్క కణజాలం అనమాట. సో ప్రతి కణానికి కొన్ని సెల్ అంటాం. ప్రతి సెల్ కూడా దానికి నిర్దిష్టమైనటువంటి నంబర్ ఆఫ్ టైమ్స్ అది మల్టిప్లై అవ్వాలి, దాని తర్వాత అది మల్టిప్లికేషన్ ఆపేయాలి. కానీ క్యాన్సర్ సెల్ అనేది ఏంటి అంటే దాని లోపల ఉన్న సిగ్నల్స్ వల్ల మ్యుటేషన్ వల్ల, ఆ సెల్ లోపల ఉన్న DNA మ్యుటేషన్ వల్ల ఏంటంటే మన బాడీకి ఇక్కడ నెగటివ్ సిగ్నల్ బ్రేక్ ఏదైతే ఉంటుందో ఆ బ్రేక్ అనేది మిస్ అయిపోయి అది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా మల్టిప్లై అవ్వడం జరుగుతుందన్నమాట. సో దానివల్ల ఆ సెల్స్ అనేటివి ఒక చిన్న కంతిలా తయారవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దీన్నే ఆ కంతి లాంటి ఫార్మేషన్నే క్యాన్సర్ అనేసి అంటారనమాట. సో ముఖ్యంగా మనకి క్యాన్సర్స్లో రెండు రకాలుగా మనం విభజిస్తాం అనమాట. లిక్విడ్ క్యాన్సర్స్ అండ్ సాలిడ్ క్యాన్సర్స్ అనేసి. లిక్విడ్ క్యాన్సర్స్ అంటే ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ లాంటివి అనమాట. సో ఇంక సాలిడ్ క్యాన్సర్స్ అంటే మిగతా ఏవైతే అవయవాలకు వచ్చేటువంటి క్యాన్సర్, లైక్ ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఇవన్నీ కూడా సాలిడ్ ట్యూమర్స్ అంటాం అనమాట. సో ఎక్కువగా మనము చూసేటువంటి సాలిడ్ ట్యూమర్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందులో మనకి ఎక్కువ కామన్గా మనం చూసేటువంటి ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. సో రొమ్ము క్యాన్సర్ అనేసి తెలుగులో చెప్తుంటాము. సో మనకి ఇండియన్ 2020 గ్లోబల్ క్యాన్సర్ స్టాటిస్టిక్స్ ప్రకారము ఆల్మోస్ట్ ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది one of the first common cancer in women. Even in India also breast cancer is one of the most common cancer అనమాట. సో ఇంతకుముందు సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ రెండు కూడా ఎక్కువగా ఉండేవి అనమాట. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ కంటే కూడా బ్రెస్ట్ క్యాన్సరే ఎక్కువగా చూస్తున్నాం అనమాట. మేము రెగ్యులర్ ప్రాక్టీస్లో చూసుకున్నట్లయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ మంది 40 to 60 years మధ్యలో ఎక్కువ మంది కనిపిస్తుంటారండి. ఓకే, సో బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఈ సిమ్టమ్స్ అనే లక్షణాలు, ఈ డయాగ్నోసిస్ అంటే ఎలా నిర్ధారిస్తారు, ఏ పరీక్షలు చేస్తారు, ప్లస్ ఇంకోటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దాని గురించి వివరించండి సార్. ఓకే అండి. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చూసుకున్నట్టయితే ఎవరు కానీ లంప్ అంటాం, మన వైద్య భాషలో ఏంటి అంటే లంప్ అంటాం అనమాట. అంటే ఏదో ఒక గడ్డ, మనకి శరీరంలో బ్రెస్ట్ లోపల, రొమ్ము లోపల నార్మల్గా కంటే ఒక అబ్నార్మల్గా ఏదో ఒక గడ్డ ఉండడం లంప్ ఇన్ ద బ్రెస్ట్ అంటాం. అది ఒక రకమైన సిమ్టమ్. అండ్ సెకండ్ ఏంటి అంటే నిప్పుల్ డిశ్చార్జ్ అంటాం అనమాట. అంటే మనకి రొమ్ము నుంచి సమ్టైమ్స్ ఏంటి అంటే నెత్తురు కానీ, వాటర్ ఫ్లూయిడ్ డిశ్చార్జ్ కానీ అలా రావడం అనేది కూడా ఒకటి రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణం అనమాట. మూడవది వచ్చేసి మనకి చంక లోపల చిన్న చిన్న బిళ్ళల్లాగా ఏర్పడడం అనమాట. అదొకటి మూడవది. నాలుగోది వచ్చేసి ఆ నిప్పులు ఏదైతే ఉంటుందో, నార్మల్గా నిప్పులు అనేది బయటకు ప్రొజెక్ట్ అయినట్టు ఉండాలి. సమ్టైమ్స్ ఏంటంటే లోపలికి రిట్రాక్ట్ అయిపోయి ఉంటుంది అనమాట, లోపలికి లాగినట్టుగా ఉండడం అనమాట. కొంతమందికి నార్మల్గా కూడా లోపలికి లాగినట్టు ఉండడం అనేది చూస్తుంటాము. అది అలా కాకుండా రీసెంట్ నిప్పుల్ రిట్రాక్షన్ అంటే ఇంతకుముందు నార్మల్గా ముందుకున్న నిప్పులు అనేది ఈ మధ్య కాలంలో లోపలికి లాగినట్టుగా జరిగితే మాత్రం అది రీసెంట్ నిప్పుల్ రిట్రాక్షన్ అంటాం. ఇవన్నీ కూడా రొమ్ము క్యాన్సర్ యొక్క లక్షణాలు అనమాట.
సార్ ఈ రొమ్మి క్యాన్సర్లో అంటే క్యాన్సర్ అనేది ఒక డిసీజ్, దాంట్లో సైలెంట్ కిల్లర్ అంటారు. అవునండి. ఈ నొప్పి ఏమైనా తెలుస్తుందా? యా, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ లంప్ అంటే ఈ గడ్డలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పెయిన్లెస్ లంప్స్ అంటాం అనమాట. పెయిన్ లేకుండా గడ్డల్లాగా ఏర్పడడం అనేది మనము చూస్తూ ఉంటాం అనమాట రొమ్ము క్యాన్సర్లో. సో పెయిన్లెస్ లంప్ ఇన్ ద బ్రెస్ట్ ఈజ్ వెరీ డేంజరస్. మనకి నొప్పితో ఉన్నట్టు నార్మల్గా చాలామంది మహిళలో మనకి ప్రతి నెలసరి సమయంలో కూడా మనకి ఈ హెవీనెస్ ఇన్ ద బ్రెస్ట్, రెండు బ్రెస్ట్ కూడా హెవీనెస్ అనిపించడం అనేది కామన్. ఆ టైంలో కొంతమందికి గడ్డలుగా ఏర్పడడం అనేది కూడా చూస్తుంటాం. సో అది భయపడాల్సిన పనేం కాదు. కాకపోతే నార్మల్ నెలసరి సమయంలో కాకుండా కొన్నిసార్లు ఇది గడ్డలాగా ఏర్పడింది అంటే అది ఖచ్చితంగా మీరు గైనకాలజిస్ట్ దగ్గర కానీ డాక్టర్ సర్జన్ దగ్గర కానీ క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గర కానీ వెళ్ళి చూయించుకొని అది క్యాన్సర్ కానిదా అనేది నిర్ధారించుకోవడం అనేది మంచిదన్నమాట. సార్ ఫస్ట్ అంటే ఈ గడ్డలు ఉండేదని ఎలా తెలుసుకుంటారు సార్? యా, ఫ్రీక్వెంట్లీ మనకి నార్మల్గా రొమ్ములో గడ్డలు అనేది మనము మీరు చెప్పినట్టే ఏది కానీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. సో మొదలే మనం ముందస్తుగా గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో గుర్తించడానికి ఏంటి అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ప్రతి ఆడవాళ్ళు కూడా వాళ్ళ నెలసరి అయిపోయిన తర్వాత ఒక 5 days తర్వాత వాళ్ళు ఏంటి అంటే ఎవ్రీ మంత్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే వాళ్ళ బ్రెస్ట్ వాళ్ళు ఎవ్రీ టైం చూసుకోవడం అనేది ఒక ప్రక్రియ. అది ఎలా చేసుకుంటారు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ పామ్, మీ పామ్ తోటి కంప్లీట్ బ్రెస్ట్ రొమ్ము మొత్తాన్ని కూడా ఒకసారి మీరు టచ్ చేసి చూసుకోవాలన్నమాట. యూజువల్లీ ఎప్పుడు అంటే స్నానం చేసే సమయంలో వాళ్ళకి చాలామందికి మేము ప్రతి ఒక్కరికి రికమెండ్ చేసేది ఏంటి అంటే స్నానం చేసే సమయంలో డెఫినెట్గా ఒకసారి మీ రొమ్ముని మీరు కంప్లీట్గా ముట్టుకొని చూసుకోవాలి. సో దట్ ఏంటి అంటే మనకి అన్యూజువల్ లంప్స్, నార్మల్గా కనబడని లంప్స్ ఆ టైంలో కనబడే ఛాన్స్ ఉంటుంది. సో నాట్ ఓన్లీ బ్రెస్టే కాకుండా చంకలో కూడా చూసుకోవాలన్నమాట. సో దీన్నే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారనమాట. దానికి ఒక ప్రక్రియలాగా ఉంటుంది. మీరు ఒకసారి నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అందరూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారనమాట. సో ఎవ్రీ మంత్ అలా చూసుకోవడం అనేది, అది కూడా నెలసరి సమయంలో అవసరం లేదు, నెలసరి దాటి 5 days తర్వాత చూసుకోవాలి. 40 సంవత్సరాలు దాటితే ప్రతి ఒక్కరు ఈ ప్రక్రియని చేసుకోమంటారు. యా, అందరూ కూడా చేసుకోవడం మంచిది అనమాట. అండ్ దానికి గుర్తించాలి, మీరు ఇంతకుముందు అడిగారు ఎలా గుర్తిస్తారు అని చెప్పేసి. సో దానికోసం అని చెప్పేసి స్క్రీనింగ్ అని ఉంటుంది అనమాట. ద బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటాం. సో 40 years పైబడిన వాళ్ళు అందరూ కూడా వాట్ వి రికమెండ్ ఏంటి అంటే మ్యామోగ్రామ్ చేయించుకోవడం అనేది మేము చెప్తుంటాం అనమాట. సో ఎవ్రీ ఇయర్, అది కూడా రెగ్యులర్ డైలీ మంత్లీ వన్స్ కూడా అవసరం లేదు, వన్స్ ఇన్ ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేస్తే సరిపోతుంది అనమాట. అది సార్ ఇంకా వేరే ఎఫ్ఎన్ఏసి టెస్ట్ అవి ఉంటాయి కదా? అవునండి. సో ఇది ఎట్లా అంటే ఏ సందర్భంలో చేస్తారు? యా, ఎవరైనా డాక్టర్ గారి దగ్గరికి, మా దగ్గరికి ఎప్పుడైనా ఒక ఇలా రొమ్ములో కొత్త గడ్డలాగా కనిపించింది సార్ అనేసి అన్నారనుకోండి. సో నెక్స్ట్ స్టెప్ మేము ఏం చేస్తాము అంటే ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చూసి దాని క్యాన్సర్ ఉండే గడ్డలాగా ఉందా, బెనైన్ గడ్డ అంటే ఫైబ్రో అడినోమాస్ అని కూడా ఉంటాయన్నమాట. సో అలాంటిదా ఇదా అని చెప్పేసి మేము క్లినికల్లో చాలా మటుకు ఎక్స్పీరియన్స్ తోటి అర్థమవుతుంది. సో నెక్స్ట్ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే మ్యామోగ్రామ్ చేస్తామన్నమాట. మ్యామోగ్రఫీ ఆర్ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ స్కాన్ చేయడము అండ్ మ్యామోగ్రామ్ బ్రెస్ట్ చేస్తాం అనమాట. మ్యామోగ్రామ్ అనేది కూడా ఒక ఎక్స్రే టైప్ ఆఫ్ థింగ్ అనమాట. సో అది చేస్తాం. అది తర్వాత ఆ లంప్ ఏదైతే ఉందో దాన్ని ఎఫ్ఎన్ఏసి సూది పరీక్ష లేకపోతే కోర్ నీడిల్ బయాప్సీ అంటాం. అంటే దాని లోపల నుంచి చిన్న ముక్క తీసేయడం అనమాట. మొత్తం కోసి తీసేయడం కాకుండా చిన్న నీడిల్ దాంతో కోర్ బయాప్సీ చేస్తాం అనమాట. అది చేసి దాన్ని పరీక్షకి పెథాలజీ ఎగ్జామినేషన్ పంపిస్తే అందులో మనకి రిపోర్ట్ తెలుస్తుంది అనమాట. అది క్యాన్సర్ గడ్డనా, క్యాన్సర్ కాకుండా ఉండే గడ్డనా అని చెప్పి తద్వారా మనం దాన్ని డయాగ్నోస్ చేస్తాం. ఒకవేళ క్యాన్సర్ గడ్డ అనేసి క్యాన్సర్ అని నిర్ధారిస్తే మాత్రం దాని నుంచి ఫర్దర్ ఎలా వెళ్తాము అంటే మనకి నెక్స్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మనము మాలిక్యులర్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ కూడా చేస్తామన్నమాట. సో ఇదివరకు మనకి మాలిక్యులర్ లెవెల్ ఒక 15-20 years బిఫోర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే ఈ మాలిక్యులర్ అనాలిసిస్ అనేది లేదు. బట్ ఇప్పుడు ఉన్న సైంటిఫిక్ టెక్నాలజీకి ఏంటి అంటే ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రెస్ట్ క్యాన్సర్ని మాలిక్యులర్ అనాలిసిస్ చేయడం జరుగుతుందన్నమాట. మనకి ట్రీట్మెంట్లో కూడా వీఆర్ ఇంక్లూడింగ్ దోస్ మాలిక్యులర్ టెస్ట్ అనమాట. అంటే గడ్డ తీసిన తర్వాత మన ఆ ముక్క మీద
పరీక్ష చేస్తారు సార్? కంప్లీట్ మాలిక్యులర్ గడ్డ బయాలజీ. తీయక ముందే ఆ చిన్న కోర్ బయాప్సీ అని చెప్పాను కదా, అవును. దాంట్లోనే మాలిక్యులర్ టెస్టింగ్ కూడా చేస్తామన్నమాట. ఓకే. సో ఆ మాలిక్యులర్ టెస్టింగ్ అంటే హార్మోన్ రిసెప్టర్ పాజిటివ్ ఉందా, లేకపోతే ఏమైనా టార్గెటెడ్ థెరపీ HER2 అంటాం అనమాట, దీనికి ఏమైనా పాజిటివ్ ఉందా, దాన్ని బట్టి మనము క్లాసిఫై చేస్తాం. అంటే ఆ చిన్న రిప్ టెస్ట్ ద్వారా మనకి ఈ డిసీజ్ అనేది, ఈ క్యాన్సర్ అనేది ఎలా ప్రోగ్రెస్ అవ్వగలుగుతుంది, గుడ్ వెరైటీయా బ్యాడ్ వెరైటీయా, గుడ్ వెరైటీ ఆఫ్ క్యాన్సరా బ్యాడ్ వెరైటీ ఆఫ్ క్యాన్సరా అనేది మనకు తెలుస్తుంది. అండ్ దాన్ని బట్టే మన ట్రీట్మెంట్ కూడా చేంజ్ అవుతుంది. మొదలు డైరెక్ట్ ఆపరేషన్ చేస్తే మంచిదా వీళ్ళకి, లేకపోతే మొదలు కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తే మంచిదా అనేటువంటి డెసిషన్ మేకింగ్ అనేది ఆ చిన్న టెస్ట్, బయాప్సీ అనే చిన్న టెస్ట్ ద్వారా వీ విల్ ఏబుల్ టు నో దట్. అదనమాట సార్. ఇంకో ముఖ్యమైన ప్రశ్న సార్, కీమోథెరపీకి మన చాలామంది కీమోథెరపీ తీసుకుంటుంటారు. కీమోథెరపీకి సర్జరీకి ఏంటి సార్ డిఫరెన్స్? అంటే కీమోథెరపీ చేస్తే సర్జరీ చేసుకోవాలా, లేకపోతే సర్జరీ తర్వాత కూడా కొంతమంది కీమోథెరపీ చేస్తున్నారు? అవునండి. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇట్స్ ఏ నాట్ ఓన్లీ సింగిల్ మొడాలిటీ ట్రీట్మెంట్ కాదు, ఇట్స్ మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అనమాట. అంటే సర్జరీ, దీనికి బ్రెస్ట్ క్యాన్సర్కి ఈజ్ ఓన్లీ క్యాన్సర్ వేర్ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మనకి సర్జికల్ ట్రీట్మెంట్ చేయొచ్చు, కీమోథెరపీ ట్రీట్మెంట్ చేయొచ్చు, రేడియేషన్ ట్రీట్మెంట్ చేయొచ్చు, హార్మోన్ ట్రీట్మెంట్ చేయొచ్చు, టార్గెటెడ్ థెరపీ చేయొచ్చు, ఇమ్యూనోథెరపీ చేయొచ్చు. ఇన్ని రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. సో మన అందరికీ కూడా అన్నీ అవసరం ఉండవు అనమాట. సో డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ అండ్ ఆల్సో వాళ్ళ ఈ మాలిక్యులర్ సబ్ టైప్, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్లో, దాన్ని బట్టి మనం కీమోథెరపీ అందరికీ అవసరమా లేదా అనేది డిసైడ్ చేస్తాం అనమాట. సో మీరు అడిగినట్టు ఇందాక కీమోథెరపీ చేసిన వాళ్ళు సర్జరీ చేయాలా అంటే, అవునండి, చాలామందికి కూడా సర్జరీ చేసిన తర్వాత కొంతమంది కీమోథెరపీ వద్దు అని చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి. కొంతమంది కీమోథెరపీ చేసి ఆపరేషన్ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేసి ఆపరేషన్. సమ్ పార్ట్ ఆఫ్ ద టైంలో ఆపరేషన్ అనేది ఉంటుంది ట్రీట్మెంట్లో, బట్ కొంతమందికి కీమోథెరపీ అవాయిడ్ చేయగలుగుతాం. ఒకవేళ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకున్నప్పుడు, చాలా ఏజ్డ్ పేషెంట్ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అని కీమోథెరపీ అవాయిడ్ చేస్తాం. అండ్ సమ్టైమ్స్ రేడియేషన్ థెరపీ కూడా అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఎర్లీ డిసీజ్, ఎక్కువ లింఫ్ నోడ్స్కి ఎక్కువ స్ప్రెడ్ లేదు అనుకున్నప్పుడు వీళ్ళు అవాయిడ్ ద రేడియేషన్ ఆల్సో. సో డిపెండింగ్ ఆన్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ అన్ని ట్రీట్మెంట్స్ అందరికీ వర్తించవన్నమాట. కొంతమందికి సర్జరీ అనేది మాత్రం అందరికీ, చాలా మటుకు పేషెంట్స్కి వీళ్ళు ఆఫర్ సర్జరీ విచ్ ఇస్ ద మెయిన్ ట్రీట్మెంట్ అనమాట. సరే, ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ డిటెక్ట్ అయింది, కార్సినోమా అని డిటెక్ట్ అయింది అనుకోండి, దీనికి కీమోథెరపీ చేస్తే పేషెంట్ ప్లస్ పాయింటా, లేకపోతే సర్జరీకి వెళ్తే ప్లస్ పాయింటా? లేదు, అంటే ఇదే చెప్తున్నాను కదండి, కొంతమందికి ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్లో కొంతమందికి ఓన్లీ సర్జరీ సరిపోతుంది. సర్జరీ కొంతమందికి ఏంటంటే కీమోథెరపీ ఇచ్చిన తర్వాత సర్జరీ చేయడం, అండ్ సర్జరీ తర్వాత కీమోథెరపీ కూడా అవసరం పడేటువంటిది ఆపరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ బయాప్సీ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట. సో ఇట్ ఈస్ నాట్ లైక్ అందరికీ బ్లాంకెట్ ట్రీట్మెంట్ లాగా ఉండదు. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏంటంటే ఇండివిజువలైజ్డ్గా చేస్తాం అనమాట. ఒక్కొక్క పేషెంట్ వాళ్ళ ట్రీట్మెంట్ బట్టి, దీన్నే మనము పర్సనలైజేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అంటాం అనమాట. అట్లా. సో ప్రతి ఒక్క పేషెంట్కి వాళ్ళ డిసీజ్, ప్రతి ఒక్క పేషెంట్కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ పర్సన్కి ఏది అవసరమో అది మాత్రమే చేయగలుగుతాం. అందరికీ కీమోథెరపీలు ఇవ్వము, అందరికీ రేడియేషన్లు ఇవ్వము. సో సర్జరీ తర్వాత అవసరం ఉన్న వాళ్ళకి రేడియేషన్ ఇస్తాము, అవసరం ఉన్న వాళ్ళకి కీమోథెరపీ. సో ఇట్ డిపెండ్స్ ఆన్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ అండ్ ఆల్సో టైప్ ఆఫ్ ద డిసీజ్. అట్లా. సార్, ఒక్క విషయం క్లారిటీ ఇవ్వండి సార్. అంటే క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి. అవునండి. అలాంటిది అంటే లేడీస్లో రొమ్ము క్యాన్సర్ వస్తుందంటే చాలామంది భయంతో ఇదైపోతారు. అవునండి. భయంతో యాక్చువల్గా నా జీవితం అయిపోయింది, సగం జీవితం అయిపోయింది. నిజంగా ఈ రొమ్ము క్యాన్సర్ వచ్చిన వాళ్ళు భయపడవచ్చా, లేకపోతే రొమ్ము క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది, మీరు ఏమంటారు విశ్వాసంతో డెఫినెట్లీ అండి అని నేను డెఫినెట్గా చెప్పగలుగుతామండి. ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకి ఆల్మోస్ట్ 90 to 95% సర్వైవల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇదివరకు ఇనిషియల్ స్టేజెస్లలో డెఫినెట్లీ. ఇంతకుముందు మనము ఉన్న సైన్స్ కంటే కూడా ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ అయ్యాయి అనమాట. ఇప్పుడున్న ట్రీట్మెంట్ మొడాలిటీస్ కానీ, ఇప్పుడున్న రేడియేషన్ ట్రీట్మెంట్ కానీ, రేడియేషన్లో ఉన్న టెక్నిక్స్ కానీ, సర్జికల్లో వచ్చిన కొత్త టెక్నిక్స్ కానీ, సో ఇవన్నీ ఏంటి అంటే ఇదివరకు ఉన్నటువంటి దాని ట్రీట్మెంట్ కంటే కూడా చాలా ఇంప్రూవ్డ్ అయ్యాయి. సో మనకి క్యూర్ రేట్స్ అనేటివి కూడా చాలా పెరిగాయి. సో ఏవైతే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇనిషియల్ స్టేజెస్లలో డిటెక్ట్ అయిన వాళ్ళకి నా లైఫ్ అయిపోయిందిగా అనుకునేటువంటి ఛాన్స్ లేదు. దే కెన్ లీడ్ ఎ నార్మల్ అండ్ హ్యాపీ లైఫ్ అండ్ హెల్దీ లైఫ్ లేటర్ ఆన్. ఇఫ్ దే ఫాలోడ్ కంప్లీట్ ట్రీట్మెంట్ ఫాలో అవుతే కనుక వాళ్ళు కంప్లీట్గా నార్మల్ లైఫ్ లీడ్ చేసేందుకు ఉంటుందన్నమాట. సార్, కొంతమంది
పల్లెటూరులో ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ డయాగ్నోసిస్ కొత్త కొత్త టెక్నిక్స్ అవునండి. తెలియదు, Yeah, పరీక్షలు చేసుకోవడానికి అలా. అవును. దాని గురించే మీరు ఇప్పుడు స్టార్ హాస్పిటల్తో Hmm. మన చిరంజీవి గారు, హీరో Screenings. చిరంజీవి Yeah. గారు ఫ్రీ క్యాంపు నిర్వహిస్తున్నారు. అంటే పల్లెటూరులో కూడా జనాలకి అవగాహన కల్పించాలని. అవునండి. Yeah, yeah. అంటే చాలా మంది వచ్చి సిటీలో ట్రీట్మెంట్ తీసుకెళ్ళి ఇవన్నీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అలా అక్కడ ఉండవు. అవును. అలాంటి వారికి మీరు ఏ సలహా ఇస్తారు సార్? యా, మేము ఇచ్చే సలహా ఒకటే ఏంటంటే అండి, మనకి అన్ని గడ్డలు క్యాన్సర్ అయి ఉండకపోవచ్చు. Okay. కాకపోతే ఎప్పుడైనా మీరు ఏదైనా రొమ్ములో ఒక గడ్డ లాంటిది కనిపిస్తే డెఫినెట్గా నాటు వైద్యం లాగా కాకుండా ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించి అది క్యాన్సర్ సంబంధించిందా కాదా అని ఒకసారి నిర్ధారించుకుంటే, ఒకవేళ క్యాన్సర్ కాలేదు అంటే హ్యాపీ, ఒకవేళ క్యాన్సర్ అయ్యి ఉంటే దానికి బెస్ట్ ట్రీట్మెంట్ అనేది మీరు ఇనిషియల్ స్టేజ్లో పొందిన వాళ్ళు అవుతారు అండ్ దానికి కంప్లీట్ క్యూర్ అనేది పొందిన వాళ్ళు అవుతారు. సో ఏ చిన్న గడ్డని కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. సో దట్ ఈస్ ద ఓన్లీ సజెషన్ ఐ గివ్. సార్ మీరు చెప్పారు కదా 40+ ఏజ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని. అవునండి. అంటే 40 బిలో ఏజ్ వారికి క్యాన్సర్ అంటే 20 to 40 ఈ మధ్యలో కొంతమంది 20 yearsలో కూడా చిన్న చిన్న లంప్స్ వస్తుంటాయి. అవునండి, అవునండి. యా, యా. కాలేజ్ స్టూడెంట్స్కి. అవునవును. అలాంటి వారికి అంటే క్యాన్సర్ ఉందేమో అని డౌట్ వచ్చి. అవునవును, చాలామంది అలా ఉంటారండి. సో ఎర్లీ ఇప్పుడు ఈ Chances అడాలసెంట్ ఉంటుందా? గర్ల్స్ అంటాం, అంటే Okay. ఆల్మోస్ట్ అరౌండ్ 13 years నుంచి 25 years 30 years లోపు వాళ్ళకి Okay, sir. వాళ్ళకి ఎట్లా అంటే ఫైబ్రో అడినోమాస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే అవి బెనైన్ ట్యూమర్స్, అంటే నాన్ క్యాన్సర్ కానటువంటి గడ్డలు చాలా కామన్గా ఉంటాయి. బెనైన్ లమ్స్ అంటాం. సో అవిటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అవిటిని యూ హ్యావ్ టు అడ్రస్ బై కొంచెం స్కాన్ చేయించడము, బయాప్సీ చేయడము, ఎఫ్ఎన్ఎస్సి చేయడము, అవిటి ద్వారా తీసుకొని నిర్ధారించుకొని వదిలిపెట్టచ్చు తప్పిస్తే. సో అలాంటి వాళ్ళకి నాకు గడ్డ ఉంది అంటే నాకు క్యాన్సర్ వచ్చింది అన్నటువంటి అపోహలు మాత్రం ఎవరు ఉండకూడదు. అంటే సో ఇప్పుడు ఫైబ్రోడినోమాస్ చిన్న ఎక్సిషన్ చేసేస్తే ఫర్ ట్రీట్మెంట్ అయిపోయినట్టే. సో చాలామంది అపోహలో ఉంటారు. సో దయచేసి అలాంటి ప్రతి ఒక్క గడ్డని క్యాన్సర్ అని స్టాంప్ వేసేసి మనం నిర్ధారించకూడదు. సో కాదు అని నిర్ధారించుకొని హ్యాపీ ఉండడం తప్పిస్తే అవును అనుకొని మొదలై కుంగిపోవడానికి వీల్లేదు. అలా అనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే బయాప్సీ చేయడం వల్ల, ఇంకో అపోహలు ఏమంటారు, బయాప్సీ చేయడం వల్ల నాకు క్యాన్సర్ స్ప్రెడ్ అయిందనే అపోహలో చాలామంది ఉంటారు సార్. సో అది కూడా చాలా కామన్గా మేము వింటాం అనమాట ఓపీడీస్లో. సరే బయాప్సీ అని రాసినప్పుడు వాళ్ళు ఏమంటారు, సార్ ఇది బయాప్సీ చేస్తే అది ఇంకా దూరం స్ప్రెడ్ అవుతాయి అనేసి విన్నాం సార్ అనేసి అంటారు. ఇది కంప్లీట్లీ అది అపోహ తప్పిస్తే నాట్ లైక్ అది నిజం కాదండి అది. ఓకే, సో అది రెండు కూడా 2 ఇంపార్టెంట్ థింగ్స్. అట్లా బయాప్సీ వల్ల మీ క్యాన్సర్ కన్ఫర్మేషన్కి వీలవుతుంది తప్పిస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదండి. అట్లా. ఓకే సార్, ఇప్పుడు కీమోథెరపీ తీసుకున్నా కానీ, రేడియేషన్ తీసుకున్నా కానీ చాలామంది హెయిర్ లాస్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వామిటింగ్స్, సరిగా తినలేకపోవడం, ఇలాంటి జరుగుతుంది అంటారు. ఈ రొమ్ము క్యాన్సర్లో ట్రీట్మెంట్కి మీరు రేడియేషన్ కీమోథెరపీ అంటున్నారు. అవునండి. ఈ కీమోథెరపీ రేడియేషన్ తీసుకున్న వాళ్ళకి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయా? అవునండి, కొంతమంది హెయిర్ లాస్ అనేది కొంతమందికి ఉంటుందండి. దానికి కూడా హెయిర్ లాస్ లేకుండా కూడా మనకి కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు. అంటే స్కాల్ప్ కూలింగ్ థెరపీ అనేది ఇప్పుడు మన హాస్పిటల్స్లలో కూడా అవైలబుల్గా ఉంది. సో స్కాల్ప్ కూలింగ్ చేసుకుంటూ మనకి కీమోథెరపీ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ లాస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అది ఒక వేరే మెథడ్ ఆఫ్ గివింగ్ కీమోథెరపీ. సో అండ్ ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉండడం కానీ, బ్లడ్ కౌంట్ పడిపోవడం కానీ అవన్నీ ఉంటుంటాయి. బట్ అవన్నీ కూడా క్యూరబుల్ థింగ్స్ అనమాట. నాట్ లైక్ అన్నీ భయపడాల్సినటువంటి కాదు, అవన్నీ టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ కెన్ బి మళ్ళీ రికవర్ అయిపోతుంది అనమాట. అండ్ ఇఫ్ యూ కమ్ టు రేడియేషన్ చూసుకుంటే మాత్రం ఇదివరకు ఉన్నట్టు రేడియేషన్కి ప్రజెంట్ ఇప్పుడు మన హాస్పిటల్స్లో ఇస్తున్న రేడియేషన్ చాలా డిఫరెంట్ అనమాట. సో ఇదివరకు రేడియేషన్ ఇవ్వగానే మొత్తం చర్మం అంతా నల్లగా అయిపోయి కాలిపోయి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టు అట్లా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే టార్గెటెడ్గా ఉంటుందన్నమాట. అండ్ వేరే పక్కన అవయవాలకి ఏం ఎఫెక్ట్ అవ్వకుండా ఎంతవరకు అయితే రేడియేషన్ చేయాలో అంతవరకు రేడియేషన్ చేసి దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తగ్గుతున్నాయి అన్నమాట. సో అటువంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఇంతవరకు పేరు సేమే, అప్పుడు రేడియేషన్ ఇది రేడియేషన్, కాకపోతే దాంట్లో టెక్నిక్స్ ఆర్ డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడు మనం ఫాలో అవుతున్న న్యూ అడ్వాన్స్ టెక్నిక్స్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి సార్. ఓకే, అలా అనమాట. డాక్టర్ గారు, ఇప్పుడు ఫైనల్గా ఒక విషయం అండి, మనం డిటెక్ట్ అయిన తర్వాత క్యూర్ కావడానికి ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఎన్ని రోజుల్లో మనం పూర్తిగా
క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది? ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ కంటే ఈ రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడారు? రొమ్ము క్యాన్సర్కి చూసుకున్నట్టయితే సార్, ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్జరీ చేసాము, ఈరోజు ఒక బ్రెస్ట్ లంప్ తోటి వచ్చింది, ఒక 1 or 2 డేస్లో మనం పరీక్షలు చేసి వాళ్ళు బయాప్సీ చేసి రిపోర్ట్ వచ్చి మనం సర్జరీ చేద్దాం అనేసి అనుకున్నాం అనుకోండి. సో సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్కి ఒక 3 వారాల దాకా రెస్ట్ ఉంటుందన్నమాట. ఆ 3 వారాల తర్వాత మనం బయాప్సీ రిపోర్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీ కూడా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది అనుకున్నాం అనుకోండి, ఒక 3 వారాల తర్వాత కీమోథెరపీ స్టార్ట్ చేస్తాం. కీమోథెరపీ అనేది ఎవ్రీ 3 వారాలకు ఒకసారి కానీ మెడికల్ ఆంకాలజిస్ట్ డిసైడ్ చేశారనమాట. పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, బాడీ వెయిట్ని, హైట్ని బట్టి ఎంత డోస్ ఇవ్వచ్చు, వాళ్ళ తట్టుకునే కెపాసిటీ ఉందా లేదా వాళ్ళకి అని వాళ్ళ బ్లడ్ టెస్ట్ అని రివ్యూ చేసి మెడికల్ ఆంకాలజిస్ట్ వాళ్ళు కీమోథెరపీ షెడ్యూల్ చేస్తారు. వీక్లీ ఇద్దామా లేకపోతే 3 వీక్స్కి ఒకసారి ఇద్దామా, 2 వీక్స్కి ఇద్దామా అనేది వాళ్ళు షెడ్యూల్ చేస్తారు. అలా ఒక 6 నుంచి 8 సైకిల్స్ కీమోథెరపీ ఇస్తారు. సో అలా దాదాపు అదొక 6 months ట్రీట్మెంట్ లాగా అయిపోయిన తర్వాత ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రేడియేషన్ అవసరం లేదు అంటే ట్రీట్మెంట్ అక్కడికే అయిపోయినట్టే. 6 months అంటే కంటిన్యూ గ్యాప్ ఉంటుంది. అదే చెప్తున్నాను, 1 week ఒకసారి కానీ 3 weeksకి ఒకసారి కానీ అలా ఉంటుంది అనమాట. సో అది కీమోథెరపీ సైడ్. ఇది కీమోథెరపీ అయిపోయిన తర్వాతనే రేడియేషన్ స్టార్ట్ అవుతుంది మనకి. ఒకవేళ పేషెంట్కి రేడియేషన్ చేయాల్సిన అవసరం ఉంది అంటే కీమోథెరపీ మొత్తం అయిపోయిన తర్వాత రేడియేషన్ చేస్తారు. సో రేడియేషన్లో ఏంటి అంటే అది ఒక 1 month రేడియేషన్ లాగా ఉంటుంది, కంటిన్యూస్గా ఉండదు. అది కూడా 5 days in a week ఉంటుంది అనమాట. సో 5 days in a week అట్లా ఆల్మోస్ట్ నియర్ అబౌట్ 5 weeks దాకా ఇస్తారు. అది కూడా రేడియేషన్ ఆంకాలజిస్ట్ అని సపరేట్ విభాగం ఉంటుంది మన దగ్గర. రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఓకే, సో అది రేడియేషన్ సంబంధించి. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి, టార్గెటెడ్ థెరపీ, ఎండోక్రైన్ థెరపీ, హార్మోన్ థెరపీ అని కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఉంటాయన్నమాట. ఈ కీమోథెరపీ అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక 5 years వరకు కూడా డైలీ 1 tablet వేసుకునే ఉంటుంది అనమాట. అది ఇవ్వచ్చు అనమాట. సో అది డైలీ 1 tablet 5 years ఇస్తారనమాట. సో అది హార్మోన్ థెరపీ ఉంటుందండి. కొంతమందికి ఏంటంటే టార్గెటెడ్ థెరపీ అని ఉంటుంది. అంటే HER2 అనే ఒక యాంటీజెన్ ఉంటుంది, అది ఆ ట్యూమర్లో పాజిటివ్ ఉందనుకోండి, మీ మెడికల్ ఆంకాలజిస్ట్ వాళ్ళు చెప్తారనమాట. బై గివింగ్ ఈ HER2 అగెనెస్ట్ కూడా ట్రాస్టిజుమాబ్ అనే మందులు ఉంటాయన్నమాట. అవి టార్గెటెడ్ థెరపీ. సో అవి ఏంటి అంటే 17 cycles ఎవ్రీ 3 weeksకి ఒకసారి ఇస్తుంటారనమాట. సో అలా ఆల్మోస్ట్ ఒక 1 year వరకు ఆ ట్రీట్మెంట్ అవుతుంటుంది. సో అలా పాజిటివ్ ఉన్న వాళ్ళకి అది ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను కదండి, అందరికీ అన్ని ట్రీట్మెంట్స్ వర్తించవు. ఇట్ ఈజ్ ఇండివిజువలైజేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనమాట, పేషెంట్ స్పెసిఫిక్గా ఉంటుంది అన్నట్టు. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని ఓవరాల్ వ్యూ. బట్ పేషెంట్ టు పేషెంట్ ట్రీట్మెంట్ విల్ డిఫర్ అనమాట. అది సార్ ఇంకోటి, ఇప్పుడు కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్లో అంటే చిన్న ఏజ్లో అంటే క్యాన్సర్ డౌట్ఫుల్ ఉన్నప్పుడు కొన్ని ప్రొసీజర్స్ చేస్తారని విన్నాను. ఫ్రోజన్ సెక్షన్ కానివ్వండి, క్రయోస్టాట్ అని విన్నాను సార్, దాని గురించి వివరిస్తారా? అంటే ఎందుకు ఆ ఫ్రోజన్ సెక్షన్ చేస్తారు? ఎస్ అండి, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే ఇంతకుముందు కంప్లీట్ మాస్టెక్టమీ అంటే కంప్లీట్గా తీసేయడం అనేది చేస్తుండే. ఇదివరకు రొమ్ము కంప్లీట్గా తీసేసి ఫ్లాట్గా ఉంటుందని. సో ఇప్పుడు అట్లా లేదండి. ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కొంతమంది నాకు కంప్లీట్ బ్రెస్ట్ తీయడంకి అంగీకరించరు, లేకపోతే తీయించుకోవడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళకి ఏంటంటే మనకి గడ్డ ఎక్కడ బంధమైతే ఉందో దాని చుట్టూ ఒక 1 centimeter మార్జిన్ తీసుకొని, నార్మల్ టిష్యూ మార్జిన్ తీసుకొని దాన్ని మనం పెథాలజీ ల్యాబ్కి ఇమీడియట్గా పంపిస్తాం అనమాట. పేషెంట్ ఆపరేషన్ థియేటర్లోనే ఉంటారు, పేషెంట్ మత్తులోనే ఉంటారు, అనస్థీషియాలోనే ఉంటారు. మనం అది తీసి పక్కనే ఉన్న పెథాలజీ ల్యాబ్, మన ల్యాబ్లోనే పక్కనే మన థియేటర్ పక్కనే ల్యాబ్ ఉంటుందన్నమాట, అందులోకే పంపించేస్తాం. సో అక్కడ పెథాలజిస్ట్ అండ్ టీమ్ వాళ్ళందరూ కూడా దే విల్ బి రెడీ విత్ ఆల్ ద ఎక్విప్మెంట్స్ అన్నట్టు. ఫ్రోజన్ సెక్షన్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ మిషనరీలో అది పెట్టేసి వాళ్ళు ఆ మార్జిన్స్ చూస్తారనమాట. ఏంటంటే ఆ డిఫరెంట్ సరౌండింగ్స్ అన్నిటిలో కూడా ఎంతవరకు అయితే క్యాన్సర్ ఉందో దానికంటే కూడా ఆ మార్జిన్ తీసిన దాంట్లో కూడా క్యాన్సర్ ఏమైనా ఉందా, ఆ మార్జిన్, ఆ ఎడ్జ్లో లేటరల్ మార్జిన్, మీడియల్ మార్జిన్ అంటాం కదా మీరు. సో అవన్నీ మార్జిన్స్లో చూసి అక్కడ కూడా ఏం లేదు క్యాన్సర్ అనుకున్నప్పుడు మనము పేషెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ క్యాన్సర్ అనమాట, అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ అవుట్ ఆఫ్ క్యాన్సర్. సో వాట్ ఎవర్ దేర్ ఇన్సైడ్ ద పేషెంట్ బాడీ క్యాన్సర్ ఏదాకా ఉందో దానికంటే 1 centimeter మార్జిన్ ఎక్స్ట్రానే తీసుకొని మనం తీసేసినట్టు అనమాట. సో అది మనకి కంప్లీట్నెస్ వస్తుంది అనమాట. అంటే క్యాన్సర్ డిటెక్ట్ అయిపోయిన తర్వాత ఇది బ్రెస్ట్ని ప్రిజర్వ్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఈ కంప్లీట్ బ్రెస్ట్ రిమూవ్ చేయకుండా మనకి ఫ్రోజన్ సెక్షన్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఉంటుంది. ఇది ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉందండి. ఇదివరకు చాలా తక్కువ అవైలబుల్, ఇప్పుడు చాలా మంది దగ్గర, ఇప్పుడు మన స్టార్ హాస్పిటల్లో కూడా అవైలబుల్గా ఉంది. సో రెగ్యులర్గా చేస్తుంటాం ఇది.
సో తద్వారా ఏంటి మనము అంటే బ్రెస్ట్ ప్రిజర్వ్ చేయగలుగుతున్నాం, అంటే బ్రెస్ట్ ప్రిజర్వింగ్ అంటాం అనమాట. సో కంప్లీట్ బ్రెస్ట్ తీసేయకుండా అది దాన్ని ప్రిజర్వ్ చేయగలుగుతున్నాం. ఫ్రోజన్ సెక్షన్ ఎంతవరకు 20-30 మినిట్స్లో అయిపోతుంది సార్? ఇది ఒక 15-20 మినిట్స్లో రిపోర్ట్ వస్తుంది. వెంటనే పెథాలజిస్ట్ గారు వాళ్ళు మాకు కాల్ చేసి ల్యాబ్ నుంచి కాల్ చేస్తారు, సార్ ట్యూమర్ మొత్తం అయిపోయింది సార్, మీరు తీసిన వాటిలో ఎక్స్ట్రా మార్జిన్లో కూడా ట్యూమర్ ఏం లేదు, సో పేషెంట్ ఈజ్ అవుట్ ఆఫ్ ట్యూమర్ అని చెప్పేసినప్పుడు దెన్ అప్పుడు మేము క్లోజ్ చేస్తాం అనమాట ఇక. సో ఇలా దీన్ని బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటాం సార్. సో ఇదివరకు మ్యాస్టెక్టమీ, టోటల్ మ్యాస్టెక్టమీ, రాడికల్ మ్యాస్టెక్టమీ, మాడిఫైడ్ మ్యాస్టెక్టమీస్ భాగంగా ఇప్పుడు ఉన్నది ఏంటంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీస్ అంటున్నాం అనమాట. సో ఇలా తద్వారా ఇలా చేయడం వల్ల ఏంటంటే మహిళకి తన బ్రెస్ట్ అలాగే ఉంటుంది అండ్ ద షేప్ అండ్ కంటోర్ ఆఫ్ ద బ్రెస్ట్ విల్ బి మెయింటైన్డ్, అలాగే మెయింటైన్ చేసుకోగలుగుతుంది అనమాట. సో తద్వారా వాళ్ళకి మానసికంగా కూడా డిప్రెషన్లోకి పోవడం కానీ అనేది ఒక ఫీలింగ్ అనేది పోతుంది అనమాట. సో అది ఇప్పుడు చాలా యూజ్ అవుతుందండి. మేము ఇంతకుముందు ప్రాక్టీస్ కంటే ఇప్పుడు చేసే ప్రాక్టీస్లో బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీస్ చాలా ఎక్కువ చేస్తున్నాం అనమాట, బికాస్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ లైక్ దిస్. అండ్ ఇంకొక అడ్వాన్సెస్ ఏమొచ్చాయి మనకి అంటే సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అని ఉందండి. అంటే మీకు ఇదివరకు చెప్పినట్టు క్యాన్సర్ అనేది అక్కడ మందమే కాకుండా చంకలో కూడా స్ప్రెడ్ అవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చంకలోకి స్ప్రెడ్ అవుతుంది. చంకలో లింఫ్ నోడ్స్ అంటే ఎస్, యాక్సిలరీ లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అవుతుంది. సో ఇదివరకు ఎలా ఉంటుండే అంటే కంప్లీట్ ఏ క్యాన్సర్ ఉన్నా కంప్లీట్ యాక్సిలరీ లింఫ్ నోడ్స్ క్లియరెన్స్ అంటాం, అన్ని లింఫాటిక్ యాక్సిలర్ డిసెక్షన్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఈ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ అనే దీని ద్వారా మనము క్యాన్సర్ ఎక్కడ దాకా స్ప్రెడ్ అయిందా లేదా చూసి ఫస్ట్ ఇనిషియల్గా ట్యూమర్లో ఒక ఇంజెక్షన్ చేస్తాం అనమాట, డై ఇంజెక్షన్ చేస్తాం. సో అది ఆ ట్రేసర్ని యాక్సిలా లోపల వెతుకుతాం అనమాట. ఇఫ్ యాక్సిలా లోపల కూడా ఆ లింఫ్ నోడ్స్లో ఉందనుకోండి, ఆ లింఫ్ నోడ్ని తీసి అప్పుడే ఫ్రోజన్ సెక్షన్ పంపిస్తాం అనమాట. సో ఫ్రోజన్ సెక్షన్ యొక్క వన్ మోర్ ఇంపార్టెన్స్ ఏంటంటే అదనమాట. సో అక్కడ పంపించేసి అందులో లింఫ్ నోడ్స్లో పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా అని అడుగుతాం అనమాట. ఇఫ్ ఆ లింఫ్ నోడ్స్లో నెగిటివ్ ఉన్నాయనుకోండి, వీ కెన్ అవాయిడ్ దిస్ కంప్లీట్ యాక్సిలరీ డిసెక్షన్ అనమాట. తద్వారా మనకి యాక్సిలరీ డిసెక్షన్ యొక్క కాంప్లికేషన్స్ అంటే యూజువల్లీ మనకి ఆమ్ ఎడిమా అంటే ఆమ్ చెయ్యి వాపు రావడం కానీ, ఇక్కడ స్పర్శ లేకపోవడం కానీ, ఈ తిమ్మిరి రావడం కానీ, అలాంటి కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా తగ్గించింది అనమాట. ఇదివరకులా కాకుండా ఇప్పుడున్న సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ, ఫ్రోజన్ సెక్షన్, ఐసీజీ టెక్నిక్స్ ఇవన్నీ కూడా సర్జికల్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఇంప్రూవైజ్ చేశాయన్నమాట. అండ్ పేషెంట్స్ ఈరోజు వచ్చారనుకోండి, నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు అట్లా. సో యాక్సిలరీ క్లియరెన్స్ అనేది కూడా మనకి ఇదివరకు కంప్లీట్గా తీసేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ వచ్చిన తర్వాత ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్లో వీ కెన్ అవాయిడ్ దట్ ఎక్స్టెన్సివ్ యాక్సిలరీ డిసెక్షన్ అనేది తగ్గగలుగుతున్నాం అనమాట. సో దాంతో ఏంటంటే పేషెంట్కి ఎర్లీ ఆపరేటివ్ టైం తక్కువ ఉంటుంది అండ్ ఎర్లీ రికవరీ ఉంటారు అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ వాళ్ళ పనులు వాళ్ళు రెగ్యులర్గా యాక్టివిటీస్ మళ్ళీ ఈజీగా వెళ్ళి చేసుకోగలుగుతారు అనమాట. సో ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్. డాక్టర్ గారు ఇంకో విషయం, ఒక సైడ్ రొమ్ము క్యాన్సర్ వచ్చింది అనుకోండి, రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్, ఒకవేళ రైట్ సైడ్ వస్తే ఆ పేషెంట్కి కీమో రేడియేషన్ అవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. అందుకే ఒక సైడ్ వచ్చిన వాళ్ళకి ఆపోజిట్ సైడ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆపోజిట్ సైడ్ బ్రెస్ట్ని మన రెగ్యులర్ ఫాలోఅప్లో మ్యామోగ్రామ్ చేపిస్తుంటాం మేము. ఇనిషియల్ ఎవ్రీ 3 months ఒకసారి, ఇనిషియల్ ఫస్ట్ 3 months ఒకసారి చూస్తుంటాము అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము. తర్వాత ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్ ఆపోజిట్ సైడ్ కూడా చేస్తుంటాం అన్నమాట. అలా సో ఆపోజిట్ సైడ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. దీన్ని ముందుగా పసిగట్టడానికి కోసం అని చెప్పేసి పేషెంట్ని ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అయిపోయింది అనుకోకుండా రెగ్యులర్ చెకప్స్కి రమ్మని విజిట్ కమ్మని చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి ఆ రిస్క్ ఉంటుంది అన్నమాట, మళ్ళీ అదే చోట రావచ్చు, ఆపోజిట్ సైడ్ రావచ్చు. సో దీనికోసం అని చెప్పేసి అది ఎర్లీ స్టేజ్లో దొరకబట్టామనుకోండి, దానికి కూడా కంప్లీట్ క్యూర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ ఆస్క్ ద పేషెంట్స్ టు కమ్ ఫర్ ఫాలో అప్. అట్లా చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు ఈ రొమ్ము క్యాన్సర్ గురించి. అయితే ఈ క్యాన్సర్ అంతా ఒక ఎత్తు అయితే, ఈ క్యాన్సర్ రాకుండా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అవునండి. ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రొమ్ము క్యాన్సర్ రాకుండా నేను చెప్పాను కదండి, ఒకటి ఏంటంటే రావడానికి రీజన్స్ ఏమున్నాయి అనేది మనం మొదలు తెలుసుకుంటే, ఒకటి ఏంటి అంటే ఒబేసిటీ అండ్ హై ఫిజికల్ ఇన్యాక్టివిటీ, అంటే ఎక్కువగా వర్క్ చేయకుండా అదొకటి. ఫిజికల్ ఇన్యాక్టివిటీ చేయడం అంటే ఎక్కువగా వర్కౌట్స్ లేకుండా అలా ఉండడము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హై ఈస్ట్రోజన్
అంటే మనకి బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈస్ట్రోజన్ డిపెండెంట్ ట్యూమర్ అంటాం. అంటే మన బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా అయినప్పుడు ఇది వస్తుంటుంది అనమాట. సో అందుకే మనం ఏంటంటే ఎర్లీ మినార్కీ అంటే మెచ్యూర్ అవ్వడం, ఎర్లీగా మెచ్యూర్ అయిన వాళ్ళు, కొంతమంది 8 years 9 yearsకి మెచ్యూర్ అయిన వాళ్ళకి కానీ, అండ్ లేట్ మెనపాజ్, కొంతమందికి 50 years దాటిన తర్వాత కూడా మెనపాజ్ కాకుండా ఉండేవాళ్ళు. సో ఈ గ్యాప్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎర్లీ మినార్కీ అండ్ లేట్ మెనపాజ్ వాళ్ళకి ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇన్ ద బాడీ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు మోర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్, వాళ్ళకి ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి స్మోకింగ్, టొబాకో చీవింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్. అండ్ ఆల్సో ఈ 80% ఆఫ్ క్యాన్సర్స్ అన్నీ కూడా ఇలాగే వస్తున్నాయి. ఒక 15 to 20% క్యాన్సర్స్ అనేటివి మాత్రం జన్యుపరంగా వస్తాయి అన్నమాట. సో హెరిడిటరీ అంటాం, అంటే మన ఇంట్లో ఉన్న పూర్వీకుల నుంచి వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్స్ అంటాం అనమాట అవి. సో అవి హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్స్, అవి 15 to 20% అలా ఉంటుందన్నమాట. సో అలా ఉన్న ఇంట్లో, అందుకే ఏం చెప్తుంటామంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒక మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, వాళ్ళ డాటర్స్ని కూడా స్క్రీన్ చేసుకోమని చెప్తాం అనమాట. అండ్ ఆ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, ఆ పేషెంట్ యొక్క సిస్టర్స్ని కూడా స్క్రీన్ చేసుకోమని చెప్తాం అనమాట. సో అలా తద్వారా ఏంటంటే ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఐడెంటిఫికేషన్ ఉంటుందన్నమాట. సో స్క్రీనింగ్ అనేది మన ఇండియాలో ఇప్పుడు చాలా కామన్గా చెప్తూ ఉన్నాం మేము అందరికీ. ఏంటంటే ఇది మనకి వెస్ట్రన్ కంట్రీస్లో స్క్రీనింగ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కామన్గా ఉంది. మన ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఇప్పుడిప్పుడే ప్రమోట్ చేస్తున్నాం అందరం. ఎందుకు అంటే మనకి ఎర్లీ మెమోగ్రామ్ అనేది ఒక చాలా చోట్ల ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది. సో అది ఒక చిన్న టెస్ట్ ఇయర్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. తద్వారా మనకి 40 years పైబడిన వాళ్ళందరూ కూడా ఇయర్లీ వన్స్ మెమోగ్రామ్ చేసుకున్నట్టయితే మనకి చిన్న చిన్న లంప్స్ ఏమైనా ఉన్నా, ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నా మనం దొరకబట్టచ్చు అనమాట. ఓకే, అట్లా సార్ చాలా బాగా చెప్పారు సార్. అదే ఇంకో ప్రశ్న సార్, ఇప్పుడు ఈ రొమ్ము క్యాన్సర్ అనేది మహిళల్లో చూస్తాం, అదే పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ ఏమైనా ఛాన్సెస్ ఉంటుందా? అవునండి, కొంతమందికి లంప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్ మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కూడా ఒకటి చాలా కామన్ ఏం కాదు, ఇది చాలా రేర్గా ఉంటుంది. బట్ అలాంటి కేసెస్ కూడా మేము చూస్తుంటాము. మేల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా చూస్తాం అనమాట. ట్రీట్మెంట్ వచ్చేసి సేమ్. కాకపోతే మగవాళ్ళకి ఇంకా ఎక్కువగా ప్రోగ్నోసిస్ అనేది బ్యాడ్ ఉంటుంది. అంటే లేడీస్ కంటే కూడా జెంట్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, వాళ్ళకి కొంచెం స్టేజ్ అనేది కొంచెం అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు త్వరగా. సో దట్ ఈస్ అదొకటే డిఫరెన్స్ తప్పిస్తే ట్రీట్మెంట్ అన్నీ సేమ్. మేల్స్ లోపల ఏంటంటే చాలామందికి గైనకోమాస్టీ అంటాం, అంటే ఒక అడల్ట్ 15 to 25 30 years ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి మాకు కూడా బ్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది, ఛాతీ అనేది ఎక్కువగా ఉన్నట్టు అనేసి అని చెప్తుంటారు. యూజువల్లీ వాళ్ళకి గైనకోమాస్టియా ప్రాబ్లమ్ ఏమంటుంది తప్పిస్తే అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండాల్సిన అవసరం ఏం లేదండి. సో అది కూడా అపోహలాగా ఉంటుంది. చాలామంది మేల్స్ కూడా వచ్చి, సార్ మీ పాత ఇంటర్వ్యూలో మేము బ్రెస్ట్ క్యాన్సర్ గురించి విన్నాం సార్, నాకు కూడా ఇక్కడ గడ్డలాగే ఏర్పడింది అనేసి చూస్తారు. ఎగ్జామిన్ చేస్తే చాలా మందికి గైనకోమాస్టియా ఉంటుంది. అంటే అది నార్మల్ హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంటాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా పోతుంది అనమాట. సో దట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లమ్. బట్ లంప్ ఈజ్ డిఫరెంట్, ఆ లంప్ ఇది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అట్లా చూశారు కదా ఫ్రెండ్స్, డాక్టర్ పల్లె భరత్ కుమార్ గారు ఈ రొమ్ము క్యాన్సర్ గురించి చాలా బాగా వివరించారు. ఈ క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి అయినా మీరు ఈ క్యాన్సర్ని ఆదిలోనే గుర్తిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు అంటున్నారు. అంటే ఇనిషియల్ స్టేజ్లో మీరు గుర్తించి చిన్న చిన్న ట్రీట్మెంటు, చిన్న FNAC టెస్ట్ కానివ్వండి, లేకపోతే బయాప్సీ టెస్ట్, ఇటువంటివి చేసుకొని మీరు ఒకవేళ అది క్యాన్సర్ కాదు అని నిర్ధారిస్తే మీరు హ్యాపీగా జీవించవచ్చు అని చెప్తున్నారు డాక్టర్ భరత్ కుమార్ గారు. మీరు కూడా డాక్టర్ గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరము అంటే 40+ ఏజ్ ఉంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఈ మ్యామోగ్రఫీ టెస్టులు కానీ, అల్ట్రాసౌండ్ కానివ్వండి, ఈ చిన్న అంటే డౌట్ వస్తే FNAC ఇలాంటి టెస్టులు దగ్గరలో ఉన్న డాక్టర్కి మీరు సంప్రదించి ఈ చిన్న చిన్న టెస్టులు మీరు ఖచ్చితంగా చేసుకుంటే ఈ మహమ్మారి నుంచి బయటపడే ఛాన్స్ ఉందని డాక్టర్ భరత్ కుమార్ గారు చాలా బాగా వివరించారు. నమస్కారం సార్, ధన్యవాదాలు మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్.